यो विवाय सचदाय दैव्य इंद्राय विष्णुः सुकृते सुकृत्तरः वेद अजिन्वत्रिषधस्त आर्या मृतस्य भागे यजमानमा भजतु। సుకృతే అంటే సత్కర్మ, మంచి పనులు, సత్కర్మలు ఆచరించేవారు. సుకృత మించిన సత్కర్మలు ఆచరించేవారు. విష్ణువు ఇంద్రాయ ఇంద్రుని కొరకు, సచదాయ క్రమము ఏర్పాటు చేయువాని కొరకు, వివాయ విశేషముగా నిర్మాణం చేయువారి కొరకు, యహ ఎవడు, దైవ్య దివ్య స్వరూపుడై, అభజత్ అంటే పరిపూర్ణముగా వర్తించను, వేద అంటే బ్రహ్మ, త్రిషధస్థ మూడు స్థానములందున్న వాడుగా, ఆర్యం అంటే ఏ పెద్దవాన్ని, అజిన్వత్ అర్చించను, ఋతస్య భాగే ఋతమనబడు అప్రయత్న సత్యం యొక్క భాగమనందు, యజమాన యజ్ఞం చేయువాడు, అభిజిత్ భజించను. ఏంటంటే పుణ్యకర్మలు ఆచరించే వారిలో ఉత్తమ పుణ్యకర్మలు ఆచరించిన వాడుగా, దివ్యులలో దివ్యుడుగా అంతర్యామిత్వమునందిన విష్ణువు ఇంద్రుని కొరకు వాని సృష్టి నిర్మాణం యజ్ఞము కొరకు వానిని అనుగ్రహించను. సృష్టి అనేటువంటిది ఒక యజ్ఞము. ఈ సృష్టి నిర్మాణము అన్నటువంటిది ఒక పెద్ద యజ్ఞముగా చెప్పబడింది. ఈ యజ్ఞములో ఇంద్రుడు యొక్క స్థానం అన్నటువంటిది ప్రధానముగా ఉంది కనుక ఆ ఇంద్రుడి యొక్క స్థానమును అందులో భాగముగా, అంటే ఈ సృష్టిలో ఇంద్రుడి యొక్క స్థానం అనేటువంటిది అంటే ఇంద్రియములు, తర్వాత మొత్తం వీటన్నిటికీ కూడా అధిపతి ఇంద్రుడు. అంటే ఈ సమస్త దిక్పాలకులకి వీళ్ళందరికీ కూడా అధిపతి ఇంద్రుడు కనుక ఇవన్నీ కూడా ఇంద్రుడి యొక్క విధిగా చెప్పారు. కనుక వాని నిర్మాణము యజ్ఞము కొరకు వానిని అనుగ్రహించను, ఇంద్రుని కొరకు వాని సృష్టి నిర్మాణ యజ్ఞము కొరకు వాణ్ణి అనుగ్రహించను. అంటే ఏంటి, వీటన్నిటికీ కూడా ఉత్తముడుగా చెప్పారు. మంచి పని చేసే వాళ్ళల్లో ఉత్తముడు, తర్వాత పుణ్యకర్మలు ఆచరించే వాళ్ళలో ఉత్తముడు, తర్వాత దివ్యులలో దివ్యుడు, దివ్యత్వము అంటే దివ్యత్వము అంటే డివైన్. సో డివినిటీ అన్నటువంటి దానికి విష్ణువు మనకి. సో ఈ డివినిటీ అనేటువంటిది సృష్టిలో మనం చేరవలసినటువంటి స్థానం, అంటే అన్నిటికీ కూడా పైన ఉన్నటువంటి స్థితి. ఆ స్థితిని మనకి అందివ్వడానికి ఈ సమస్త సృష్టి ఏర్పడింది. సో మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది మనం చేరాలి. ఏ ఊరి నుంచి అయితే వచ్చామో ఆ ఊరు వెళ్ళాలి మనం. కనుక అది పొందుట అనేటువంటిది చెప్పబడినటువంటి విషయమే మనకి ఇచ్చినటువంటి కథ అంతా కూడా. కనుక ఈ దివ్యత్వములో దివ్యుడు విష్ణువు కనుక ఆ దివ్యత్వాన్ని మనకు అందించుట, అలాగే పుణ్యకర్మల్లో ఇంకా పుణ్యుడు ఆయన ఎప్పుడూ ఆయన పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మనకు ఆరాధ్య దైవం. ఆయన సృష్టి చేసేసి ఆయన ఊరుకునే ఉండిపోలేదు. ఆయన సృష్టి చేసి, సృష్టి అనేటువంటిది బ్రహ్మ. సో బ్రహ్మను సృష్టించేసి ఆయన ఎలా పడుకుని ఉన్నాడని అనుకోకండి. సృష్టిలో జరుగుతున్నవన్నిటినీ కూడా ఆయన అలా స్థితిగా అలా ఉంచుతున్నాడు. అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఈ రకంగా ఎగ్జిస్ట్ అవ్వడానికి మూలముగా ఉన్నటువంటి వాడు విష్ణువు. అంటే ఏమిటి, ఉదాహరణకి ఒక 10 మంది మంచి వాళ్ళు మంచి పని చేస్తుంటే ఆ 10 మంది మంచి వాళ్ళు మంచి పని చేయడానికి వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ చూసుకోవడం అనేటువంటిది విష్ణువు చూస్తున్నాడు. అప్పుడు ఏమిటి, ఈ 10 మందికి ఆరాధ్య దైవం ఆయన.
ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో అవన్నీ చూసుకుంటూ వాళ్ళ యొక్క యోగములు, వాళ్ళ యొక్క అన్ని వాళ్ళ జీవితములు అన్నీ కూడా చక్కగా ఉండేటట్టు చూస్తున్నటువంటి వాడు విష్ణువు. కనుక ఆ రకంగా వాళ్ళకి కావాల్సిన అంతా చూస్తున్నాడు కాబట్టి వీళ్ళందరికీ కూడా హయ్యర్ ప్లేన్లో ఉన్నాడు ఆయన. అందు గురించి ఆయన ఆరాధ్య దైవము, దివ్యులలో దివ్యుడు ఆయన. సో వీళ్ళందరూ ఒక దివ్యత్వమునకు అంటే సృష్టి యొక్క నిర్మాణ కార్యక్రమంలో దేవతలుగా ఇలా అనేక మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఆ విధముగా పనిచేయడానికి మూలముగా ఉన్నటువంటి వాడు విష్ణువు. అందు గురించి దివ్యుల్లో దివ్యుడు అని చెప్పారు. ఇప్పుడు ఒక కంపెనీ హెడ్ ఉన్నాడు, ఆ కంపెనీలో వాళ్ళు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా కంపెనీలో పనిచేస్తే వాళ్ళ పని అయిపోతుంది. కానీ ఆ కంపెనీ హెడ్ ఎండీనో వీళ్ళెవరో ఉంటారు, వాళ్ళకి 5 గంటలకు అయిపోయింది అన్నది ఉండదు. వాళ్ళు 24 గంటలు అదే దృష్టిలో ఉంటారు. ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సరే వాళ్ళు అటెండ్ అవుతుంటారు, ఏదున్నా సరే వాళ్ళు చేస్తూ వెళ్తారు. ఈ రకంగా వాళ్ళు చేయడం అన్నటువంటిది ఏమిటంటే వీళ్ళకన్నా వాళ్ళు హయ్యర్గా ఉన్నారు వాళ్ళు. అది ఎలాగో విష్ణువు కూడా ఆ విధంగా వీళ్ళకన్నా హయ్యర్గా ఉన్నటువంటి వాడు. ఇదంతా కూడా ఆయన నిర్మాణం చేసి ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా నిర్మాణం చేయుట అన్నటువంటిది, ఈ విధముగా ఇంతమంది పని చేయుట అన్నటువంటి దానికి ఆయన మూలముగా ఉన్నటువంటి వాడు అది చెప్తున్నారు మనకి. కనుక వాణ్ణి అనుగ్రహించను ఎవరిని? ఇంద్రుణ్ణి. ఇంద్రుడు అంటే ఇంద్రియములకు అధిపతి. మనలో ఇంద్రియములు ఉన్నాయి. ఈ ఇంద్రియములకు అధిపతి ఎవరు? మనలో ఉన్నటువంటి ఆ పంచేంద్రియములు ఉన్నాయి. ఈ ఇంద్రియములకు అధిపతి ఎవరు? మనలో ఇంద్రియములుగా ఈ ఇంద్రియముల ద్వారా చూస్తూ వింటూ వాటిని వ్యవహరింపజేస్తున్నటువంటి వాడు మనస్సు. ఈ మనస్సుకి అధిపతి. కనుక ఈ మనస్సుకి ఆరాధ్య దైవం ఎవరు అంటే విష్ణువు. ఇంద్రియములన్నిటినీ కూడా ఈ విధముగా చక్కగా నడుపుతున్నటువంటిది మనస్సు. కనుక ఈ మనస్సు ఈ విధముగా వ్యవహరించుటకు కారణముగా ఉన్నటువంటి వాడు విష్ణువు. అంటే మనస్సు ఈ విధముగా ఇలా ఉండుట, ఇలాంటివి గ్రహించుట, ఇంద్రియముల ద్వారా పనిచేయట, కంటి ద్వారా, చెవుల ద్వారా, వీటన్నిటి ద్వారా మన మనస్సు పనిచేస్తుంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం, మనం వినగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం. ఇంద్రియములన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాం. అదన్నీ కూడా ఇంద్రియముల అధిపతి అంటే విష్ణు మనలో ఉన్నటువంటి మనస్సుగా ఉంది. కనుక ఈ మనస్సుని ఈ విధముగా ఉంచినటువంటి వాడు విష్ణువు. అందు గురించి మనస్సులో మనం ఎవరిని ఎక్కువ ధ్యానం చేయాలంటే విష్ణువుని బాగా ధ్యానం చేయాలి. విష్ణువుని ధ్యానం చేయడం చేత మనం ఈ యజ్ఞం అంటే ఈ దేహం అనేటువంటిది ఒక యజ్ఞము, సృష్టి అనేటువంటిది ఒక యజ్ఞము. దానికి దీనికి రెప్లికగా ఉంది. ఈ దేహం అనేటువంటిది ఒక యజ్ఞం. దీనిలో దేవతలు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. మరి మనం వాళ్ళకి అన్న జీతాలు ఇస్తున్నామా? నాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీలుస్తున్నావు కదా, నెలకు మేము ఇంత తీసుకొని మన అన్న ఇస్తున్నామా? లేదా గుండె కొట్టుకుంటుంది దానికి అన్న ఇస్తున్నామా? అందులో దేవతలు వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి గుండె కరెక్ట్గా చక్కగా నిమిషానికి ప్రతి నిమిషం కూడా కరెక్ట్గా మనం పడుకున్నప్పుడు అలానే పనిచేస్తుంది, మనం లేచినప్పుడు అలానే పనిచేస్తుంది, మనం పనులలో ఉన్నప్పుడు గుండె కూడా కరెక్ట్గా అలానే పనిచేస్తుంది. ఇలా దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవములు పనిచేస్తున్నాయి. ఇవి ఈ విధంగా పనిచేయడానికి మూలం దేవతలు. వాటన్నిటిలోనూ దేవతలు ఉన్నారు. సో సృష్టిలో ఏదైతే మనం గమనిస్తామో అది మన దేహంలో మనం గమనించాలి బాగా. మొట్టమొదట దేహంలో గమనించాలి, తర్వాత సృష్టిలో గమనించాలి. అప్పుడు తేలికగా ఉంటుంది. మనం గమనింక అన్నటువంటి తేలికగా మనకు అర్థం అవుతుంది. సృష్టిలో ఇచ్చినటువంటి విషయములు మనకి బాగా అవగతం అవుతాయి. ఈ దేహంలో జరుగుతున్నటువంటివి మనం బాగా గమనించాలి. అంటే ఏంటి? లోపల వెళ్ళి ఇన్నర్ విజన్ అని అన్నారు దాన్ని. ఈ ఇన్నర్ విజన్ కలిగి మన లోపల జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మనం కంటి ద్వారా చూస్తున్నాం, పని చేసుకుంటున్నాం, ఇవన్నీ బాగానే ఉంది. ఇది చూచుట అన్నటువంటిది మనం ఎలా జరుగుతుంది? సో ఇవన్నీ మనం జాగ్రత్తగా మనం అలా ఆలోచిస్తే, మనం ధ్యానం చేస్తే అందులో ఉన్నటువంటి దేవతలు మనకి సాక్షాత్కరిస్తారు. వాటిని ధ్యానం చేయాలి. ఎందుకంటే మనలో ఉండి మన కన్ను ద్వారా ఇంత చూసి మనం హాయిగా సంతోషంగా ఉండటానికి మన దేవతలు ఎంత సహాయం చేస్తున్నారు మన దేహంలో ఉండి. నిజంగా మన ఇంటెలిజెన్సెస్ వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నాయని మనం నమ్మవచ్చునా? అలా నమ్మితే అది తప్పే. వాళ్ళందరూ మనలో ఉండి మనకు సహాయంగా మనకి కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు కాబట్టి మనం ఇది నాది అని చెప్పి మనం అనుకుంటున్నాం. దేహంలో ఉండి వాళ్ళు చేస్తున్నది యాగము, యజ్ఞము. ఇది నాది అని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని కర్మబంధము అన్నారు. ఈ దేహంలో ఉండి ఆఫీస్లో ఉండి ఆఫీస్ పని ఒక బాధ్యతగా చేయుట అనేటువంటిది ఎలా అయితే చేస్తామో అలాగే ఈ దేహంలో ఉండి
ఈ దేహము ద్వారా నిర్వహింపబడవలసినటువంటి కార్యక్రమం ఒక బాధ్యతగా మనం చేస్తుంటే ఇది మనము కూడా ఆ యజ్ఞములో భాగముగా ఉన్నవాళ్ళం అవుతాము. లేకపోతే మనము దక్షుడుగా ఉండిపోతాము, అంటే అహంకార స్వరూపుడుగా ఉండిపోతాము. కనుక అహంకార స్వరూపుడుగా ఉండటంగా కాకుండా మనలో ఈ యజ్ఞం అనేటువంటిది జరుగుతుంది. ఈ యజ్ఞమునకు మూలము విష్ణువు, అందు గురించి విష్ణు స్థితికారకుడు. ఈ విధంగా మనలో జరుగుతుంది అంటే విష్ణు యొక్క ఇది మనలో ఉంది కాబట్టి పని నడుస్తుంది అంత. అంటే అందు గురించి మనస్సు ద్వారా విష్ణువుని ధ్యానం చేయాలి. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నది విష్ణువు. ఇది ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఏర్పాటు చేసేవాడికి ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. ఇంద్రియములు మనలో చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే మనస్సు గ్రహిస్తుంది. నా కాలు నొప్పిగా ఉంది, నాకు కడుపులో నొప్పిగా ఉంది, ఏమిటి తేడాగా ఉంది, ఇలాంటివన్నీ కూడా మన దేహంలో జరిగేటువంటి అన్ని సమస్తము మనస్సు గమనించుకుంటూ ఉంటుంది. కనుక ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి వాడు విష్ణువు. అందు గురించి మనస్సు ద్వారా మనం విష్ణువుని ధ్యానం చేయడం చేత మనం విష్ణువు ఉన్నటువంటి ఇది మనకి అనుగ్రహింపబడుతుంది. కనుక ఆ రకంగా ఈ దేహంలో జరుగుతున్న దాన్ని గమనించుట అనేటువంటి దాన్ని మనకి పెద్దలు పుస్తకాల్లో ఏమని రాస్తారంటే మైక్రో కాస్మోస్ అంటారు. అదే సృష్టిలో జరుగుతున్నటువంటి యజ్ఞమును గమనించగలిగితే దాన్ని మ్యాక్రో కాస్మోస్ అన్నారు. కనుక మైక్రో కాస్మోస్లో జరుగుతున్నటువంటి దాన్ని ఇది గమనించాలి, మ్యాక్రో కాస్మోస్లో జరుగుతున్న దాన్ని గమనించాలి. దీన్ని ఆత్మజ్ఞానము అన్నారు, దాన్ని బ్రహ్మజ్ఞానము అన్నారు. ఈ ఆత్మజ్ఞానము నందు మనకి ఇనిషియేట్ అవ్వటం అన్నటువంటి చేయటయే మన మనస్సు చక్కగా ఈ విష్ణువుని దర్శించుటగా చెప్పారు. ఈ ఆత్మజ్ఞానం మనకు కలిగి ఉండేటట్టుగా చేయడమే మనం విష్ణువుని మనలో దర్శించుట. ఆయన మనం ఎప్పుడైతే మనం దర్శిస్తామో మనం ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళం అవుతాం. ఈ దేహంలో విష్ణు ఉన్నాడు అన్నటువంటిది మనకి దర్శనం అవ్వాలి. ఊరిన ఒక మాట అనుకుంటే సరిపోదు, నిజంగా విష్ణు ఉన్నాడా నా దేహంలో ప్రశ్న వేసుకుని ధ్యానం చేయండి. ఉన్నాడు విష్ణువు, విష్ణువు ఉన్నాడు అన్నటువంటి దానికి ప్రతీకగానే ఇదంతా ఉంది. ఈ ఫ్యాన్ ఈ వైర్లలో కరెంట్ ఉందా? కరెంట్ ఉంది ఖచ్చితంగా, లేకపోతే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? తిరగదు కదా. అది ఎంత సత్యమో ఈ దేహంలో విష్ణు ఉన్నాడు అనేటువంటిది అంతే సత్యం. కనుక ఆ విష్ణు అయితే తెలుసుకుందాము గాక. మనం ప్రేయర్లో కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా, వేదం చదువుతున్నా, వీటన్నిటి ద్వారా విష్ణుని తెలుసుకున్నట్టుకు ప్రయత్నం చేయదుము గాక. విష్ణువుని ఎప్పుడైతే మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో మనస్సు విష్ణువుకి లయమైపోతుంది. అప్పుడు విష్ణువే ఉంటాడు, ఇంక ఈ జీవుడు అన్నటువంటి వాడు అక్కడ ఉండడు. అంటే మనస్సు అన్నటువంటిది విష్ణువు నుంచి వేరుగా వచ్చినటువంటిది. ఈ మనస్సు వెళ్ళి విష్ణువుని వెతుకుటలో ఉండిపోవడం చేత ఏమవుతుందంటే విష్ణువుని వెతుకుటలోనే విష్ణువు ఉన్నాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. విష్ణువు ఎక్కడున్నాడని వెతుకుతూ ఉండడంలోనే విష్ణువు ఉన్నాడు. అదే మనకి ప్రహ్లాదుడు ఇచ్చినటువంటి కథ. హిరణ్యకశిపుడు వెతుకుతున్నాడు, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటే ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటే అన్ని చోట్ల ఉంటే నువ్వు ఊరికే మాట్లాడకంటున్నాడు. డౌట్ ఉన్నటువంటి వాడు ఈ ఫోటోలో ఉన్నాడంటావా, తిరుమలలో ఉన్నాడా వెంకటేశ్వర స్వామి, లేదా చిన్న తిరుపతిలో ఉన్నాడా, లేదా జామ్సింగ్ టెంపుల్లో ఉన్నాడా, వీటిల్లో ఎక్కడున్నాడు అని అడిగితే అన్నిట్లోనూ ఉన్నది ఆయనే. కనుక అది కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుక ఎన్నిటిలోనూ దర్శించుట అన్నటువంటిది ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు ఇంకా మనస్సుకు వేరే అస్తిత్వం అన్నటువంటిది ఉండదు. ఆ సిద్ధించుటకు మనం చేసేటువంటిదే సాధన. కనుక ఇవి ఆయన ఎలా ఉన్నట్టంటే సృష్టికర్త యొక్క బ్రహ్మ ఇతనిని 3 స్థానముల యందు ఉన్న వాణినిగా ఆర్యునిగా భజించెను. కనుక ఈ 3 స్థానముల్లోనూ నిండి ఉన్నటువంటి వాడు విష్ణువు. 3 స్థానములుగా సృష్టి అన్నటువంటిది ఏర్పడింది. కనుక ఈ స్త్రీ ఈ 3 అన్నటువంటి దాన్నే త్రిసప్తహ, అని చెప్పారు. త్రిసప్తహ అన్నారు. దాన్నే మనకి మాస్టర్ జ్వాల్పూల్ గారి పుస్తకాల్లో ఏమని ఇచ్చారు? 3 fires దట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఇచ్చారు. దాన్నే ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ 3గా వచ్చాడు ఆయన. ఇలా చెప్పారు మనం. ఇంకా 3 fires కదా, దాన్నే విల్, లవ్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు ఆయన. దీనిలో 3గా వచ్చాడు అని అంటే ఈ 3గా వచ్చాడు అన్నటువంటిది దాన్నే కాస్మిక్, సోలార్, ప్లానెటరీ ఇలా
అనేక రకాలుగా పేర్లుగా ఇచ్చారు. దీన్నే త్రయీ విద్య అన్నారు. ఈ మూడుగా ప్రతి దాంట్లోనూ 3 స్థితులు ఉన్నాయి. ఆ మూడిటిని తెలుసుకోవడమే త్రయీ విద్య అని చెప్పారు. కనుక వీటన్నిటికీ కూడా మూలం త్రయీ విద్య. అది మనకి ఇది ఎందుకంటే సృష్టి అంటే 3గా ఏర్పడింది. దాన్నే మనకి గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్సువః అని అన్నారు. అంటే ఒకే విషయాన్ని అనేక కోణాలు అలా చెప్పుకుంటుంటారు. దాన్నే త్రిపుర అన్నారు. అంటే 3 పురములకు అధిపతిగా ఉన్నటువంటి ఆవిడ. 3 ఏమిటంటే ఈ మూడే, ఈ మూడిట్లోనూ నిండి ఉన్నటువంటి తత్వమే ఆవిడ. ఇది త్రిపుర అన్నారు. 3 పురములు అది భజించను. ఈ విష్ణువు ఋతమునందలి భాగమున యజమానుని భజించెను. ఎలా ఉన్నట్టంటే ఋతమునందలి భాగమున. ఋతము అంటే ఏమిటి? సృష్టిలో సహజముగా ఉన్నటువంటి ధర్మములు, సత్యములు. సత్యము వేరు, ఋతము వేరు. ఋతము సత్యము అన్నవి తత్ నుండి వచ్చినవి అని చెప్పుకుంటాము. ఋతంచ సత్యంచాభిధాత్ తపస్సో అధ్యజాయత అంటాం. అంటే ఏంటి? ఈ ఋతము సత్యం. ఋతం ఎక్కడ వస్తుందో సత్యం అన్న వర్డ్ అక్కడే పడుతుంటుంది మీకు వేదంలో. అంటే సృష్టిలో ఋతములు సత్యములు అని 2 ఉన్నాయి. మనం మామూలుగా సత్యము అని పలికేటువంటివి సత్యం, దాన్ని సత్యము అని చెప్పారు. అది కాకుండా ఋతములు అనేటువంటి వీటికి ఆధారముగా ఉన్నటువంటి సత్యములు. అంటే మనం ఏదైతే సత్యము అని చెప్తున్నామో అవి వేటి వలన సత్యములో వాటిని ఋతములుగా చెప్పారు. సో ఋతములలో విష్ణువు ఉంటాడు. అంటే నిజానికి ఆ స్థితి మనం పొందాలంటే ఋతం స్థితి అంటే కనుక మన సత్యములో ఉండాలి, సత్యముగా ఉండాలి, సత్య జీవనం కలిగి ఉండాలి. అంటే ట్రూత్ఫుల్ లైఫ్ ఉండాలి మనకు. ఎక్కడికి వెళ్ళి వచ్చేవారా అంటే సిగరెట్ తాగొచ్చానని చెప్పగలగాలి. తాగొస్తే ఏం లేదు సార్ గుడికి వెళ్ళి దండం పెట్టుకొస్తున్నానని అని చెప్పకూడదు. తప్పు చేస్తే తప్పు చేశాను సార్ అన్నట్టు చెప్పాలి. అలా ఉండకూడదు. సో మనం ఏదైనా ఉంటే కనుక అది మనం అంటే ట్రూత్ఫుల్గా ఉంటేనే మనం ఋతంలోకి వెళ్ళగలుగుతాం ఎప్పటికైనా. లేకపోతే మనం వెళ్ళలేం ఎప్పటికీ. తప్పు చేస్తే తప్పు చేశాను సార్ ఈ రకంగా అన్నటువంటిది మనం చెప్పడం చేత మనని కరెక్ట్ చేస్తారు పెద్దవాళ్ళు. అలా చేయొద్దు నాయన, అలా ఉండకు, నువ్వు అలా ఉండుటకు నీలో ఉన్నటువంటి వీక్నెస్ కారణం, దాన్ని ఈ విధంగా తొలగించుకుంటే నీలో నుండి ఆ వీక్నెస్ అన్నటువంటి తొలగిపోతుంది, నువ్వు కూడా హాయిగా ఉండగలుగుతావు అనేటువంటి సీక్రెట్స్ వాళ్ళు మనకు టీచ్ చేస్తారు. కనుక అవి మనం ఎప్పుడు చెప్తారు? మనం నిజం చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు. మనం అబద్ధం చెప్పేసాం అనుకోండి, ఇప్పుడు ఇంక వాళ్ళు ఏం చెప్తారు? సరే ఈడు అంతే అనుకుంటారు. కనుక ఆ విధంగా మనకి ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే ఇంద్రుడు విష్ణువునే జీవుల్ని ఇంద్రియములకు అధిపతిగా మనసుగా ఇచ్చాడు. కనుక ఆ రకంగా ఈ సృష్టి అనేటువంటిది అంతా కూడా నిర్మాణం ఇది ఇంద్రుడు వీటన్నిటి వలన. కనుక వీటన్నిటిని విధంగా చేసినటువంటి వాడు విష్ణువు. కనుక మనస్సు ద్వారా విష్ణువుని ప్రార్థించుట, విష్ణువుని ధ్యానం చేయుట, దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ త్రిపురముల్లో ఉన్నటువంటి 3 స్థితుల్లో ఉన్నటువంటి వాడు విష్ణువు. వాడిని మనస్సు ద్వారా ధ్యానం చేయడం చేత ఈ మూడిటిగా ఉన్నటువంటి తత్వముల్లో మనం ఉండగలుగుతాం. అంటే అక్కడి నుంచి దిగి వచ్చింది ఈ తత్వం. కనుక మనం దీన్ని మనస్సు ద్వారా మనం తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే మనస్సు ద్వారా మనం చేయడం చేత ఈ మనస్సు నుంచి ఇంద్రియములు అన్నటువంటి పనిచేస్తున్నాయి. మనస్సు పనిచేయడం మానేస్తే ఇంద్రియములు పని చేయలేవు అన్నటువంటిది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి బాగా. కనుక ఈ మనస్సు ఇంద్రియముల ద్వారా భౌతికమైనటువంటి సృష్టితోటి మనకు అనుసంధానం ఏర్పడుతుంది. ఇంద్రియములు పని చెబితే మన సృష్టితోటి మనకు లింకప్ లేదు కదా. కన్నులు మూసుకున్నాం అనుకోండి, ఈ సృష్టిలో జరిగేవి మనం గమనించగలమా? గమనించలేం. స్పర్శ లేదనుకోండి, ఎవరు ముట్టుకున్నాడో తెలియదు అనుకోండి, భౌతికమైనటువంటి సృష్టితోటి మనకి లింకప్ ఉండదు. కనుక ఈ విధముగా వీటన్నిటితోటి మనకి ఈ సృష్టితో అంటే మనం మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతోటి ఈ ప్రపంచంతో మనకి లింకప్ దేనితో అవుతుందంటే ఈ ఇంద్రియముల ద్వారా అవుతుంది. అంటే ఏంటి? ఫిజికల్ ప్లేన్ దేనితోటి మనకి అటాచ్ అయింది? మనస్సు వల్ల ఇదంతా కూడా అటాచ్ అయ్యింది మనకి. కనుక మనస్సు చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది నాది అన్నటువంటి దేని చేత ఏర్పడుతుందంటే మనస్సు చేత ఇది నాది అనేటువంటి భావన వస్తుంది. కనుక ఈ భౌతికమైనటువంటి సృష్టితోటి మీకు ఇదంతా కూడా దేని వలన ఇదంతా ఏర్పడుతుందంటే మనస్సు చేత
ఈ కన్ను నాది, ఈ చేతులు నాది, ఈ వస్తువు నాది, ఇవన్నీ మనకి ఏర్పడతాయి. అంటే మనస్సు చేత భౌతికమైనటువంటి స్పృశతోటి మనకు అనుసంధానం ఏర్పడుతుంది. అలాగే మనస్సుని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనస్సు చేత మనకి విష్ణువు యొక్క పరమపదములోకి మనం ప్రయాణించగలుగుతాము. అంటే ఏమిటి? ఈ 3 స్థితులు. భౌతికమైనటువంటి సృష్టి ఒక స్థితి, మనస్సు ఉండేది 2వ స్థితి, పరమపదం అనేటువంటిది విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది 3వ స్థితి. ఈ 3 స్థితుల్లోనూ ఉన్నది విష్ణువే అన్నటువంటిది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటున్నాం. స్వస్తి.